ఇది కూడా ఎన్నికలకు సంబంధించిన వార్త. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరిన టైంలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న పోలింగ్ జరగాల్సింది. దీంతో గెలుపే లక్ష్యంగా అన్ని కార్మిక సంఘాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కార్యక్షేత్రంలోకి దిగి తమ బలాన్ని నిరూపించుకునేందుకు వ్యూహాలు కూడా రచిస్తున్నాయి. ఇలా ప్రచారం పీక్స్ కి చేరిన టైంలో గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టుని ఆశ్రయించింది తెలంగాణ ఇంధన శాఖ. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకి సిద్ధం కావడానికి మరికొంత సమయం కావాలని కోరింది. ఈ పిటిషన్ ని విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణని రేపటికి వాయిదా వేసింది. పిటిషన్ నేపథ్యంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై గందరగోళం నెలకొంది. ఓవైపు ప్రచారంలో దూసుకెళ్తున్న రెండు సంఘాల నేతలు ఇంధన శాఖ పిటిషన్ వెనుక మీరంటే మీరున్నారంటూ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే ఏదో ఒక కారణంతో వాయిదా పడుతున్న సింగరేణి ఎన్నికలపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9985277715. అంటే ఇప్పటికే సింగరేణి ఎన్నికలు 3 సార్లు వాయిదా పడ్డాయి. మళ్ళీ 4వసారి ఒకవేళ ఎన్నికలు ఉంటాయా లేదా రేపు మాత్రం తెలిసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికీ ఇంధన శాఖ 2 రోజుల క్రితం హైకోర్టును పిటిషన్ వేసింది. రేపు హైకోర్టులో పిటిషన్ పైన విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఈ నెల 27వ తేదీన ఎన్నికలు దానికి సంబంధించిన అన్ని కార్మిక సంఘాలు ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసి ఇప్పటికే ఓటర్ లిస్టును ప్రకటించారు, గుర్తులను కూడా కేటాయించారు. అయినప్పటికీ 2 రోజుల క్రితం ఇంధన శాఖ ఒకేసారి హైకోర్టు పిటిషన్ వేసిన నేపథ్యంలో మళ్ళీ సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం మారింది, ప్రభుత్వానికి కూడా ఇంట్రెస్ట్ లేదు, కొంత వాయిదా వెళ్ళే యంత్రాంగం సమస్య ఉంది కాబట్టి ప్రభుత్వమే కొంత ఇంట్రెస్ట్ లేని నేపథ్యంలో ఇంధన శాఖ పిటిషన్ వేసింది. రేపు మరి హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుంది, ఒకవేళ ఎన్నికలు ఉంటే లేదా రేపు మాత్రం తెలిసే అవకాశం కనబడుతుంది. కానీ మెజార్టీ కార్మిక సంఘాలు మాత్రం ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయి. ఎందుకంటే కోల్ బెల్ట్లో మొత్తం 12 స్థానాలు ఉంటాయి. అందులో 11 స్థానాల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది, కేవలం ఒకే స్థానంలో మాత్రం బీఆర్ఎస్ విజయం సాధించింది. అంటే గట్టి పట్టు ఉన్నప్పటికీ ఇటు కమ్యూనిస్టులు కొంత ఏఐటీసీ గట్టి పట్టు ఉంది, అదేవిధంగా ఐఎన్టీసీతో కొంత పొత్తున్న నేపథ్యంలో కొంత సమయం కావాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గుర్తింపు సంఘ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలి కాబట్టి కొంత వాయిదా వేయడానికే ప్రభుత్వం మొగ్గు చూపింది. అందులో భాగంగానే ఇంధనం శాఖ ద్వారా కూడా ఎక్కడైతే హైకోర్టులో పిటిషన్ వేసినా రేపు పిటిషన్ పైన వాదోపవాదాలు జరుగుతాయి. మెజార్టీ సంఘాలు మొత్తం 13 సంఘాలు మాత్రం ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్తున్నారు. ఇప్పుడు బీకేఎంఎస్, ఐఎన్టీసీ, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అన్ని సంఘాలు కూడా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయి. కానీ రేపు హైకోర్టులో ఇంధన శాఖ ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి మరోసారి వాయిదా పడతాయా వాయిదా పడా ఈ అంశం తేలాలంటే రేపు హైకోర్టులో విచారణ సాగుతుంది. దాదాపు అన్ని మెజార్టీ సంఘాలు మాత్రం ఎన్నికలు నిర్వహించాలి. ఎందుకంటే ప్రచారాన్ని ముమ్మరం చేశారు, బొగ్గు గనులకు కూడా వెళ్లారు, ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ తమను గెలిపించడానికి కోరినప్పటికీ మళ్ళీ అందరి దృష్టి కూడా ఇప్పుడు హైకోర్టు పైన పడింది. హైకోర్టు సంబంధించి రేపు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూసే పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సంపత్.